హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్లోని ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందనేదే తెలుసుకుందాం. సో ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో at out of this fees 500 rupees an account of 400 rupees shall be refunded in due course, duly deducting bank charges as applicable on appearing in CBT. సో మనకి 500 రూపీస్ అనేవి మనకి ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి 400 రూపీస్ అయితే రీఫండ్ అయితే మనకు వస్తుంది. సో మన అప్లికేషన్ అనేది పెట్టుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది మనదే అయి ఉండాలి. అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ అక్కడ అప్లికేషన్ ఇచ్చేటక్కడ కూడా రీఫండ్ అనేది ఏ అకౌంట్కి ఇవ్వాలనేది కూడా మెన్షన్ చేస్తారు. ఆ పాయింట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే మీదే ఇవ్వండి. నెట్ సెంటర్ వాళ్ళదో లేదంటే మీ రిలేటివ్స్తో ఎవరిది ఇవ్వకండి, మీదే ఇవ్వండి. అప్పుడు మీకు 400 రీఫండ్ అయితే వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఫర్ పీడబ్ల్యూబీడీ అండ్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ and calls to candidates EBC should not be confused with OBC or EWS. This fee of 2,250 rupees shall be refunded in due course, duly deducting bank charges as applicable on appearing in CBT. సో ఇక్కడ వీళ్ళకి 250 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ అండ్ ఈబీసీ వాళ్ళకి అందరికీ 250 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి మీకు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటేనే ఉందని పెట్టండి, లేకపోతే లేదు. మీకు నార్మల్ పర్సన్స్కి కూడా ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే 250 రూపీస్ మాత్రమే ఛార్జ్ ఉంటుంది. సో 250 రూపీసే కదా అనేసి ఈబీసీ సర్టిఫికేట్ ఉందంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఆ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మీరు అప్పుడు లేదంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈబీసీ సర్టిఫికేట్ ఉంటేనే మీరు పెట్టండి ఈబీసీ ఉందని, లేదంటే ఈబీసీ లేదనే పెట్టండి. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.